ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న కాలంలో ఏ సంఘానికి మేము వెళ్ళాలని సహోదరుడు ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. Church, if they are preaching Jesus is the Son of God, He is our Savior, He is our intercessor, He is our advocate, He is our everything, okay, then you can go and attend the church. But the church or anybody, any person who preaches Jesus did not come for us, మన కోసం రాలేదు, 12 disciples కోసం వచ్చాడు, అదిగో ఈ వాక్యంలో ఉంది, అక్కడ ఇజ్రాయెల్ కోసం వచ్చాడు, మన కోసం రాలేదు, తప్పిపోయిన ఇజ్రాయెల్ మధ్యలోకి వెళ్ళమన్నాడు, అన్ని జనుల ఎదుగు వెళ్ళొద్దన్నాడు, మనం ఇజ్రాయెల్లో కాదు కాబట్టి మనకు జీసస్ అవసరం లేదు అని చెప్పే వాళ్ళందరూ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేని వారు, అవగాహన లేనివారు, వారికి దేవుని వాక్యం ఏమాత్రం అర్థం కాలేదు, పూర్తిగా బైబిల్ చదవని వారు. మత్తయి సువార్త 10, లూకా సువార్త 10లో తప్పిపోయిన ఇజ్రాయెల్ను రక్షించుటకు వచ్చాను, నా వార్తను ప్రకటించడానికి వెళ్ళామని చెప్పి ఇద్దరిద్దరు శిష్యులుగా పంపించాడు. ఎవరు? యేసుప్రభు వారు. యూదియా, సమరియా, యెరూషలేం ప్రాంతాల్లో. ఓకే, ఆ మాట చూపించి వాళ్ళు ఏమంటారంటే మన కోసం రాలేదు యేసుప్రభు, వాళ్ళ కోసం వచ్చాడు, ఆయనే చెప్పాడు కదా అని చెప్పి అంటారు. అంటే వీళ్ళు లెటర్ చదివేటప్పుడు లెటర్లో అన్నీ బాగా పూర్తిగా చదవాలా, సగం చదువుతారా? పూర్తిగా చదవాలండి. పూర్తిగా చదవాలి కదా. అంటే వీళ్ళంతా ఒక లైన్ చదివే రకం. చెప్పండి, ఏ లైన్? ఒక లైన్ చదివి లెటర్లో ఒక లైన్ చదివి కంక్లూషన్కి వచ్చేస్తారన్నమాట. పూర్తిగా లెటర్ చదవరు, ఒక్క లైన్ చదువుతారు. మరి యేసుప్రభు వారు మత్తయి సువార్తలో 10లో, లూకా సువార్త 10లో చెప్పారు. అదే యేసుప్రభు వారు మత్తయి సువార్త 28లో ఏం చెప్పారు? సర్వలోకానికి వెళ్ళి సకల జనులను నాకు శిష్యులుగా చేయండి. సకల జనులను, సకల జనులు, ఒక యూదులు మాత్రమే అనలా, సకల జనులకు చెప్పమన్నాడు. అక్కడ యూదులకి, ఇక్కడికి వచ్చేసరికి సకల జనులకు. ఇప్పుడు ముందు మీ బంధుమిత్రులకు భోజనం పెట్టారు, ఓకే, తర్వాత బయట ఒక హాల్ అరేంజ్ చేశారు, అక్కడెవరికంటే ఊరోళ్ళందరికీ. చేయి తిప్పండి. మరి ఇక్కడ ఎవరికి? ఆ గదిలో గెస్ట్లకి అనండి, ఆ గదిలో గెస్ట్లకి, ఈ గదిలో మనకు, ఆ బయట హాల్లో. మరి ఆ వంట అందరికి వెళ్ళిందా లేదా? వెళ్ళింది. అలాగే యేసుప్రభు రక్షణ ఇచ్చినప్పుడు రక్షణ ముందు యూదులకి ఇమ్మన్నాడు, తప్పిపోయిన వారికి. ఆ తర్వాత నేను వచ్చింది సకల జనుల కొరకు వచ్చాను కాబట్టి, సర్వలోక రక్షకుడిగా వచ్చాను కనుక అందరికీ చెప్పమన్నాడు. వీళ్ళు దానికి లిమిట్ చేసి ఆ ఒక్క వాక్యం చూపిస్తారు. అందుకే మనకు వాక్యాలు తెలియనప్పుడు మోసపోయే అవకాశం ఉంది. యు మస్ట్ బి స్ట్రాంగ్ ఎనఫ్. దేవుణ్ణి, ఆయన కుమారుణ్ణి అంగీకరించిన వాడు మనకు విరోధట, అతనికి వందనం కూడా చెప్పొద్దు అన్నాడు. ఈ మధ్య కొన్ని రిలీజియస్ పీపుల్ దే విల్ నాట్ యాక్సెప్ట్ జీసస్ ఎస్ సన్ ఆఫ్ గాడ్. యూ విల్ సే హీ ఈజ్ ఆల్సో ప్రాఫిట్. అంతవరకు అంగీకరిస్తాం, ఆయన సన్ ఆఫ్ గాడ్ మాత్రం అంగీకరించు. సిలువలో మరణించలేదంటారు. సిలువలో యేసుప్రభు ఏం చేయలేదట? మరణించలేదు, రక్తం కార్చలేదు. ఎందుకనండి అంటే, మీరు దేవుడు అంటున్నారు కదా, యేసుప్రభు దేవుడు ఎలా చనిపోతాడు? దేవుడు ఎలా చనిపోతాడు? అయోమయం, నీకు అసలు ఏం అర్థం కావట్లే. నువ్వు ఇంత అయోమయంలో ఉన్నావంటే నీకు అసలు వాక్య జ్ఞానమే లేదు. నీవు నేను పాపం యొక్క శిక్ష భరించాలి. మన స్థానాన్ని ఆయన భరించాడు. పాత నిబంధన ప్రకారంగా ధర్మశాస్త్రంలో పలాని చేయని వాళ్ళు, పలాని తిరగబడిన వాళ్ళు, అమ్మని నాన్న దూషించిన వాడు ఏం చేయాలి చెప్పండి? తల్లిదండ్రులను తిరగబడిన వాడు, తల్లిదండ్రులను దూషించిన వాడిని మరణశిక్ష విధించాలి. మీ అమ్మ మీద, మీ నాన్న మీద ఎప్పుడైనా తిరగబడ్డారా? ఒక్క మాటనే వ్యతిరేకంగా అనలేదా? అయితే ఇప్పుడు కల్లా మీరు ఏమైపోవాలి అని చెప్పి ఎవరిని చావగొట్టకండి. అంటే మరణ దండన ఉందిగా మన మీద, చెప్పాలి. ఉందండి. అలాగే ఎన్నో తప్పిదాలు జరిగితే మరణదండలు ఉన్నాయి. వ్యభిచరించు స్త్రీని, పురుషుని ఏం చేయమన్నాడు? యేసుప్రభు ఏమన్నారు? వ్యభిచరించకపోయినా మోహపు చూపుతో చూస్తే కూడా ఏం జరిగిందన్నాడు? వ్యభిచారం అన్నాడు. ఒక్కసారి నీ జీవితంలో మోహపు చూపు చూసిన వాళ్ళు చెయ్యి, అంటే ఒక్కసారి కూడా చూడలేదన్న వాళ్ళు చేయొద్దండి. తెలుసు తెలియక ఒక్కసారైనా చూపటు అయిందనుకోండి, అయితే ఇప్పుడు కల్లా ఏమైపోవాలి? మనందరిని ఏం చేయాలి? ఇది చెప్పండి. సమాధుల కార్యక్రమం జరిగిపోవాలి. జరిగిందా? జరగలేదు. అయితే మనం ఎలా అంగీకరించబడతాం పరలోకానికి? నో ఛాన్స్, మనకు ఛాన్సే లేదు. మరి చూపులో ఒక్క చెడు చూపు లేకుండా, చెడ్డ తలంపు లేకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించిన ఆ 33.5 years హోలీ బ్లడ్
మచ్చ డాగు ఏమీ లేనటువంటి పవిత్రమైన రక్తాన్ని యేసు ప్రభు వారు మనందరి కొరకు చిందించాడు. Amen. ఆయన ద్వారా మన రక్షణ పొందాం. Yes. Hallelujah. చూడన్నా ఈ వచనం చూపించాడు. 1 యోహాను పత్రికలో కుమారుడిని తండ్రిని అంగీకరించిన వాడు మనతో వానికి సంబంధం లేదట. అలాంటి బోధలు వినకూడదు. నన్ను చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 23. ఎనీబడి హూ ఎవర్ సేస్ జీసస్ ఈజ్ నాట్ ఏ సన్ ఆఫ్ గాడ్ ప్రాఫిట్ మేము నమ్మము ఆయన ప్రాఫిట్గా నమ్ముతాం అన్న వాళ్ళందరితో మనం అసలు ఆత్మతో ఏకీపించకూడదు. అలాగే విశ్వాసంలో కూడా కొంతమంది మాట్లాడుతుంటారు, వాటిని నమ్మద్దు. 1 John chapter 2 verse 23. ఆల్వేస్ రిమెంబర్, కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. అంటే యేసుప్రభుని అంగీకరించలేను, నేను కుమారుడిగా అంగీకరించలేను, దేవుని కొడుకు ఎలా వస్తాడు, దేవుడికి భార్య ఉందా, ఈ పిచ్చి మాటలు మాట్లాడే ఉంటారు సన్నాసులు. ఆ సన్నాసులకు ఎప్పుడు సన్నాస బుద్ధులే ఉంటాయి. నేను అందుకే చెప్తున్నాను, దేవుడు శూన్యం నుండి ఏం చేశాడు? శూన్యం నుండి సృష్టించేస్తే స్త్రీ లేకుండా కుమారుని చేయలేడా? చేయగలడు. చెప్పండి. అలా పురుషుని బీజం లేకుండా కన్య గర్భవతిగా జన్మిస్తుందని చెప్పాడు. ఆ కన్య గర్భవతిగా జన్మింపజేయలేడా? చేయగలడు. దేవుడు ఏదైనా చేయగలడు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. Amen. మనుషుడు అన్నీ చేయలేడు కాబట్టి మనుషులు అయ్యాం. మీ ద్వారా అన్నీ అయిపోతున్నాయి అనుకోండి, మీరు ఇక్కడికి వస్తారా? నేను దేవుణ్ణి అని కూర్చుంటారు ఎక్కడ? చెట్టు కింద. అవునా కదా? ఉద్యోగానికి కూడా వెళ్ళరు, ఏదో చెట్టు కింద కూర్చొని భక్తులారా రండి టెంకాయలు కొట్టండి అంటారు. ఎందుకని? నువ్వు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. కొట్టమని చెప్పినాకల్లా ఒక ఆటో డ్రైవర్ వచ్చాడు అనుకోండి, ఫలాంత జరుగును కాక అని అనుకోండి, వెళ్ళంటనే జరిగితే వెంటనే కొబ్బరికాయలు తీసుకొని వస్తాడు. అవునా? ఇక మీరు దేవుళ్ళు అయిపోతారు. మీరు అనుకున్నవి కొన్ని జరగట్లేదు. మనుషుడు తన సామర్థ్యం ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. దేవుడు సమస్తం చేయగలడు. ఇక్కడ ఈ విషయం జరగండి. కుమారుని అంగీకరించని వాడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు. కుమారుని ఒప్పుకున్నవాడు తండ్రిని అంగీకరించేవాడు. యేసుప్రభుని ఒప్పుకోవట్లేదంటే ఆయన ఓన్లీ శిష్యుడిగా ఒప్పుకుంటున్నాను, ప్రవక్తగా ఒప్పుకుంటున్నాను, అది కరెక్ట్ కాదు. కుమారుడుగా, దేవుని కుమారుడుగా, యేసు ప్రభు దేవుడే, ఆయన రక్షకుడే. ఆ నరుడని ఉంది కదండి, యేసు ప్రభు నరుడు అన్నాడు కదా సార్, మీరు చదవలేదా బైబిల్ అంటాడు ఇంకొక ఎర్రోడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎర్రి. చదవండి ఆ వాక్యం తర్వాత మిగిలిన వచనాలన్నీ చదవండి. 9వ అధ్యాయం తీసుకోండి, రోమపత్రిక 9:5 వచనం చదవండి. యేసు ప్రభు ఎవరో చూద్దాం. అవును, నరరూపిగా వచ్చాడు కాబట్టి నరుడుగా పిలువబడ్డాడు. కానీ అసలు ఈయన ఎవరు? యేసు ప్రభు ఎవరు? పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన అంటే యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. హూస్ ఆర్ ద ఫాదర్స్ అండ్ ఆఫ్ whom as concerning the flesh Christ came, who is over all, God blessed forever. Amen. అక్కడ మీరు చదువుకోండి. సర్వాధికారి అయిన దేవుడు. ఇప్పుడు మీరు తెలుగులో చదవండి. పితరులు వీరువారంటే అబ్రహాము నుండి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఆయన పుట్టాల్సిన అవసరం లేదు, కానీ వాగ్దానం చేశాడు కాబట్టి కన్యమరియ గర్భవతికి వచ్చాడు. శరీరమును మాత్రమే బట్టి కంప్లీట్ చేత శరీరమును బట్టి వీరిలో పుట్టాను. ఈయన సర్వాధికారి అయిన దేవుడు, నిరంతర స్తోత్రార్హుడు. పరలోక రాజ్యంలో యేసుప్రభు వారికి స్తుతులు జరుగుతున్నాయా? మరి దేవునికి కదా స్తుతించాలి. పరిశుద్ధుడు 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 అని వేవేల దూతలు ఏం చేస్తున్నాయి? దేవుని స్తుతిస్తున్నాయి, రేయింబగులు స్తుతిస్తున్నాయి. అర్హుడవు 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 అని చెప్పంటున్నాయి. యేసుప్రభు వారు మీరు చూస్తే ఆయన శిశువుగా ఉన్నప్పుడు, చంటి బిడ్డగా ఉన్నప్పుడు, చెప్పండి, ఆయనకి జ్ఞానులు వచ్చి ఆయన ముందు సాష్టాంగపడి ఏం చేశారు? పూజించారు. జ్ఞానులు వచ్చి మొక్కారంటే మీకు అర్థమైందా? నువ్వు జ్ఞానం అయితే ఎవరికి మొక్కుతావు? దేవునికి. నీ జ్ఞానం ఎర్రి జ్ఞానం అయితే యేసయ్యను మొక్కవు, సంపాదించుకుంటూ ఉంటావు. సంపాదన ఈ లోకంలో బతికితే చాలకుంటుంది. నీ జ్ఞానం సరైన జ్ఞానం అయితే తప్పనిసరిగా ఆ జ్ఞానులు శిశువుగా ప్రభు అప్పుడు బోధించలేదు, అద్భుతాలు చేయలేదు, ఏం చేయలే. ఈయన దేవుడిని గుర్తించారు. నక్షత్రం వెలిసింది, దూతగణం వచ్చింది, ఈయన కారణ జన్ముడు అని ఆయన ముందు సాష్టాంగం పడి మొక్కారు జ్ఞానులు. సామాన్యులు కాదు, జ్ఞానులు. మీరు జ్ఞానులైతే యేసయ్యను మొక్కుతారండి. మొక్కారంటే ఆయన ఎవరై ఉండాలి? ఎవరికి మొక్కుతాం మనిషి? దేవుణ్ణి గట్టిగా చెప్పండి. దేవుణ్ణి పూజించిరి అని ఉంది కదా, పూజ ఎవరికి చెల్లాలి? దేవునికే చెల్లాలి.
లేదంటే ఆయన ఎవరో సిలువు కొట్టారు, ఆ సానుభూతి మీద మొక్కేస్తున్నారు. అంత తెలివి తక్కువగా అబ్బో నీకు అంత వెలిగిందా? ఆ మాత్రం తెలియకుండా వీళ్ళంతా నమ్మేశారు ప్రపంచం అంతా. ప్రపంచంలో బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, అమెరికన్స్ కావచ్చు, ఇండియాలో క్రైస్తవులు కావచ్చు, కొరియాలో కావచ్చు, అంటే అంత తెలివి లేకుండా ఆ సానుభూతి మీద నమ్మేశామా? సహోదరుడా, నీకు ప్రత్యక్షత లేదు. దైవ ప్రత్యక్షత లేని వాళ్ళు ఇలాగ ఆలోచిస్తారు. ఆ కృప పొందిన వాడికి అర్థం అవుతుంది. కనుక జ్ఞానులు ఆ దినం వచ్చి ఆయన ముందు సాష్టాంగపడి మొక్కారు, ఈయన కారణ జన్ముడు, ఈయన రక్షకుడని. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం, 2 John chapter 1 verse 9. 2 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక ఆ, దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. తర్వాత ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు. if anybody comes and says Jesus is not God, don't accept that doctrine. Receive him not into your house, neither with him. రైట్. దేవుని వాక్యం వింటున్న వారందరూ గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు వందనం కూడా చెప్పకూడదట. ఎవరైనా మీ ఇంటికి వచ్చి వాదిస్తూ యేసుప్రభు నరుడే, ఆయన దేవుడు కాదు, ఆయన జస్ట్ వచ్చాడు, ఆయన పని చేసుకుని వెళ్ళిపోయాడు అంటే నువ్వు అర్జెంటుగా నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఉండని చెప్పండి. మొహమాట లేకుండా చెప్పొచ్చు, మీరు వెళ్ళిపోండి అర్జెంటుగా. లేదంటే మా దగ్గర సత్యసువార్త ఉంది పవర్ఫుల్ అంటే, మీ వీధిలో ప్రభుని నమ్మిన వాళ్ళు ఉంటారే, వాళ్ళ ఇల్లు చూపించండి. నీ దగ్గర నిజంగా పవర్ఫుల్ గాస్పెల్ ఉంటే మీ చర్చికి తీసుకెళ్ళి వాళ్ళు వాక్యం చెప్పి వాళ్ళని రక్షించుకున్నట్లేదు, అప్పుడు నిజంగా పవర్ఫుల్ అని నేను నమ్ముతా. ఆ వీధిలో ఉన్న వాళ్ళందరినీ రక్షించు, వాళ్ళంతా ప్రభుని నమ్మలా. చర్చికి వెళ్తున్న మా దగ్గరకు వచ్చేందుకు ఈ గోల పెడతావు? నాకు దేవుని వాక్యం ఉంది, చర్చి ఉంది, సంఘం ఉంది, పరిచర్య ఉంది, ఉదయకాలం సాయంకాలం దైవజనులు లైవ్లో ప్రార్థనలో పాల్గొంటున్నాం. మా ఇంటికే వచ్చి చెప్పాలని అవసరం ఏంటి? ఇప్పుడు ఎలా ఉందంటే, స్కూల్కి వెళ్ళే పిల్లోడు, ట్యూషన్ చదువుతున్న పిల్లోడికి ఒక అతను వచ్చి నేను మా స్కూల్లో జాయిన్ చేసుకుంటాను, మీకు ట్యూషన్ చెప్తానని మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, మీ బాబు ఏమంటాడు? నాకు స్కూల్ ఉంది, ట్యూషన్ ఉంది, నాకెందుకు? చదువు లేని పిల్లలు వీధిలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి. లేదు లేదు నీకే చెప్తానంటే వీళ్ళు తేడా మనిషి అని అర్థం. స్కూల్కి వెళ్ళేవాడికి స్కూల్ చదువు చెప్తానంటే, ట్యూషన్ చదువుతున్న వాడికి ట్యూషన్ చెప్తానంటే అవసరంలా. డిగ్రీ స్టూడెంట్ దగ్గరికి వచ్చి, బాబు నీకు ఊరికే ఉచితంగా ఏ ఫర్ యాపిల్, APPLE, B ఫర్ బాయ్, BOY బాయ్ అని చెప్తే ఏంటి ఏంటి ఏం చెప్తున్నావు బ్రదర్ అంటే, నీకు నేను ఉచితంగా చెప్తాను నాయన అంటే మీరేం చేస్తారు? నేను ఏదో మెంటల్ హాస్పిటల్కి పంపించాలి బాబు, ఎందుకంటే నాకు చదువు ఉంది, నేను చదువుకున్నాను, నాకు టీచర్ లెక్చరర్స్ ఉన్నారు, నువ్వు నాకు ఇవి చెప్పాల్సిన అవసరం లేదు. చదువు రాని వాళ్ళు వీధుల్లో ఉంటారు, స్లమ్ ఏరియాలో, వెళ్ళి చెప్పుకో. అలాగే రక్షింపబడిన మీ యొద్దకు వచ్చి, సంఘానికి వెళ్తున్న మీ యొద్దకు వచ్చి, వాక్యం వెంటనే మీ యొద్దకు వచ్చి, నేను అది చెప్తాను, ఆ రహస్యం, ఈ మర్మం చెప్తాను, నాకు బాగా తెలుసు, ఎవరికి తెలియదు, సేవకులు ఎవరికి తెలియదు, ఎవరు చెప్పట్లేదు, దాచేశారు, మాకు మాత్రం రహస్యంగా బయలుపడిందని. కొరియాలో తల్లి ఉంది, దేవునికి పరలోక రాజ్యంలో ఒక తల్లి ఉంది, ఆ తల్లి కొరియాలో వెలిసింది, ఆ తల్లి వార్త మేము తీసుకొస్తున్నామంటాడు. ఈ మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదురా నాయన. మాకు తల్లి ఉంది, మీకు తల్లి ఉంది, కొరియా తల్లి మాకెందుకు, మాకు పరలోక తండ్రి ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. కరెక్ట్ స్ట్రైట్గా కట్ చేసేయండి. అలాగే మరొక అతను వచ్చి అంటాడు యేసుప్రభు దేవుడు కాదంటాడు, ఆయన నరుడు అంటాడు. నరుడు అని రాయబడింది అదే వాక్యాల్లో, అదే బైబిల్లో ఆయన సర్వాధికారైన దేవుడు అని రాయబడింది. అంటే నరుడుగా జీవించాడు, దేవునిగా జీవించాడు. ఎక్కడండి రెండు విషయాలు ఎక్కడున్నాయండి? తుఫాన్ను గద్దిస్తే ఆగిపోయింది, అది దైవత్వం. అలసిపోయి పడుకుంటే నరుడుగా అలసిపోయి పడుకున్నాడు. ఆజ్ఞాపిస్తే చచ్చినోడు తిరిగి లేపాడు, లాజర్ బయటికి రమ్మంటే, అది దైవత్వం. ఆకలి కొని ఉన్నాడు, అది నరరూపిగా ఆకలి కొన్నాడు. గాడ్ బ్లెస్ యు నాన్న, ప్రభుని దీవించుగాక. క్రాంతి గారి ఫ్యామిలీ విజయవాడ నుంచి ఈ విధంగా అడుగుతున్నారండి, స్త్రీలు బొట్టు పెట్టుకుని చర్చికి వెళ్ళవచ్చా అని ప్రశ్న అడుగుతున్నారండి. ప్రభుని నమ్ముకున్న బిడ్డ బొట్టు పెట్టుకుంటే తీసేయమని అంటుంటారు సంఘంలో, వాళ్ళ ఇంట్లోనేమో పెట్టుకోమంటారు. ఈ సంఘర్షణ గురించి అడిగారు కదా, ఇటువంటివి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే బిలీఫ్ సిస్టమ్ అంటాం. బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే, ఒక స్త్రీ బొట్టు తీసేస్తే భర్త చనిపోయినట్టుగా ఒక బిలీఫ్ సిస్టమ్ పెట్టారు, అవునా? ప్రభువును నమ్మని వాళ్ళనే ఈ రోజుల్లో
చాలా ఇళ్లలో మీరు చూడండి, వాళ్ళు ప్రభుని నమ్మలేదు, క్రైస్తవులు కాదు, కానీ ఏం పెట్టుకుంటున్నారా? చాలా చోట్ల పెట్టుకోవట్లే. ఇక్కడ నుండి అమెరికా వెళ్ళి చాలామంది అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. భర్త ఉన్నాడు, భార్య అందరు ఉన్నారు. వాళ్ళు ప్రభుని నమ్మిన వాళ్ళు కానే కాదు, నమ్మలేదు, అంగీకరించలేదు. కానీ వాళ్ళు డ్యూటీలకు వెళ్తున్నప్పుడు ఏం పెట్టుకోవట్లా? కొంతమంది పెట్టుకుంటున్నారు. ఉద్యోగంలో ఆఫీసులో పనిచేసే వాళ్ళు చాలామంది పెట్టుకోవట్లే. ఏంటంటే ఫ్యాషన్ అంటున్నారు. చెప్పండి ఏంటంటే వాళ్ళే ఫ్యాషన్ అడాప్ట్ చేసేసుకుంటే, అంటే ఇక్కడ బిలీఫ్ సిస్టమ్ నుండి వాళ్ళు కొంచెం జనరలైజ్ అయ్యారు. ఏముందిలే పెడితే ఏముంది, పెట్టలేకపోయినా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు. బొట్టు పెట్టుకొని ఉన్న కుటుంబాల్లో కూడా ప్రభుని నమ్మని వాళ్ళు ఈడిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారు. గట్టి చెప్పండి. ఉన్నారండి. భర్త భార్య ఈడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనిషి బుద్ధులు చాలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఇది ఉంటేనే మనిషి బుద్ధి బాగుంటుంది, ఇది లేకపోతే మనిషి హృదయం చాలా ఘోరమైన వ్యాధి గలది. దాన్ని సరిచేసుకున్నాడు మంచిగా ఉంటాడు. దాన్ని సరిచేయగలిగిన దేవుని మార్గంలోకి రావాలి. ఇప్పుడు రక్షించబడింది సహోదరి, ఇంటి వాళ్ళు భర్త రక్షించబడలేదు. ఆ బిలీఫ్ సిస్టంలో వాళ్ళు ఉన్నారు, ఈ బిలీఫ్ సిస్టంలో ఏముంది? కాబట్టి ఇక్కడున్న సేవకుడు తీసేయమ్మా, లేకపోతే దేవుని ఆత్మ రాదు, తీసేయమ్మా, లేకపోతే పరిశుద్ధాత్ముడు రాడు, నేను రక్షించడని గోలు చేయకుండా, అమ్మ నీ ప్రవర్తనను చూసి భయంతో కొన్ని మీ ప్రవర్తన బట్టి మీ భర్త కూడా రక్షణలోకి రాబట్టబడవచ్చునని 1 పేతురు 3వ అధ్యాయంలో రాసిందమ్మా. 1 పేతురు 3వ అధ్యాయంలో ఉంది, మీరు చదువుకోండి. మీ భర్త రక్షణలోకి వస్తాడు, వాక్యం లేకుండా రాబట్టబడే అవకాశం ఉంది. ప్రార్థనలో ఉండమని చెప్పండి, చదవండి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఆమేన్. భయముతో కూడిన భార్య యొక్క నడవడి వలన, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, అంటే పురుషులు నమ్మని వారు ఉంటే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన, అంటే భర్త ఏడులో భయభక్తిగా, అంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నావు, భర్తన్న కూడా అనురాగం ప్రేమను చూపిస్తున్నావు, అన్ని రకాల సేవలు చేస్తున్నారు. ఒకరోజు 2 రోజులు వద్దంటాడు, కానీ ఇంత మంచి భక్తి కలిగినటువంటి భార్యను దేవుడు నాకు ఇస్తే ఆమె నేను ఎందుకు అభ్యంతరపరచాలి అని ఒక రోజు 2 రోజులు లేదా 1 సంవత్సరంలో తెలుసుకుంటారు. ఒక రోజున మీతో పాటు చర్చికి వస్తారు కూడా. మొదట్లో అందరూ చెప్పిన మాటలు విని చర్చికి వెళ్ళొద్దు, ఎందుకంటే వేరే మతస్థులు ఏదో చెప్తుంటారు, చర్చిలో అలా ఉంటుందట ఇలా ఉంటుందట అని. ఎందుకంటే వాళ్ళ అక్కస్ ఏంటంటే ఎవరిని చర్చికి వెళ్ళనీయకుండా చేయాలి, ఎవరిని యేసు ప్రభుని నమ్మనీయకుండా చేయాలి. వదిలేస్తే అందరు నమ్మేస్తున్నారు, అందరూ ఆ ప్రభుని నమ్మేస్తున్నారు. ఎన్నో దేశాలు క్రైస్తవ దేశాలు అయిపోయాయి. మనం వదిలేస్తే ఈ దేశం కూడా ఏమైపోద్ది అని ఒక భయం. నిజానికి మనం ప్రభుని నమ్మింది దేశం మార్చడానికి కాదు, మన బ్రతుకులు మార్చుకోవడానికి నమ్మాం, కానీ దేశం బాగుపడాలని ఆశపడుతున్నాం. ప్రపంచంలో ఉదయకాలం లేచి అందరూ దేవుడా నన్ను దీవించని ప్రార్థన చేస్తే, క్రైస్తవుడేమో దేవా దేశాన్ని దీవించమని ప్రార్థన చేస్తాడు. దేశం బాగుండాలి, దేశ అధికారులు బాగుండాలని ప్రార్థన చేస్తాడు. చాలామంది ఉదయకాలం లేచి నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, పూజలు చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు, భక్తి చేస్తారు. బట్ ఇక్కడికి వెళ్తే క్రైస్తవుడు దేశంలో దీవించు, దేశ అధికారులను దీవించు, ప్రజలను కాపాడు, సామాన్యులు కాపాడు, మరి ఉన్నవాళ్ళని లేని వాళ్ళని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థన చేస్తాడు. సో దీన్ని బట్టి మనం గమనిస్తే దేవుని యందు భయభక్తి కలిగిన ప్రతి ఒక్కడు కూడా దేవుని యందు విశ్వాసం నుంచి ముందుకు వెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళొద్దు. విశ్వాసంలో ముందుకు సాగండి, బలపరచబడండి. ఈ ప్రశ్న మీరు గుర్తుపెట్టుకోండి, వారు అడిగిన ప్రశ్న, బొట్టు పెట్టుకున్న వాళ్ళు రావచ్చు చర్చికి, రానివ్వండి, వద్దని చెప్పొద్దు, గోలు పెట్టకండి, నొసబెట్టకండి, తీసేయమ్మా ఆత్మదేవుడు బాధపడుతున్నాడమ్మా, బయట ఏడుస్తున్నాడమ్మా, మీ ఇంట్లోకి రాలేకపోతున్నాడమ్మా, ఆపండి బాబు ఇవన్నీ. ఆమె రక్షించబడింది, ఆమె భర్త ఇంకా మారలేదు. ఆమె స్టిక్కర్ పెట్టుకుంది భర్త కొరకు, భర్తకు లోబడి ఉన్నాడు కదా బైబిల్లో. సో కుటుంబంగా ఉంటున్నారు. మీరు తీసేసి వెళ్ళిపోమంటే అక్కడికి వెళ్ళి గొడవ జరుగుతుంది, ఇంట్లో పెద్ద ఘర్షణ జరగాల, వాళ్ళ ఇంట్లో గొడవలు పడాలి, వద్దు. ప్రార్థన చేసుకుంటుంది. ఆమె ఆత్మలో ప్రభు వచ్చేసాడు. భర్త ఏదో ఒక రోజు చూస్తాడు తన భార్యలో ఉన్న ప్రవర్తన చూసి, ఇప్పుడు వద్దన్న వాడే రేపేం చేస్తాడు, వస్తానంటాడు. అలా ఎంతమంది రాలేదు మన దగ్గర. ముందు సిస్టర్ వచ్చేది, ఎంత పెద్ద బొట్టు పెట్టుకునేది ఆవిడ, మామూలు బొట్టు కూడా కాదు, చాలా పెద్దది పెట్టుకుని వచ్చేది. మన సిస్టర్స్లో కొంతమంది ఎట్లా చూస్తుండే వాళ్ళని, అమ్మ అటు చూడకండి అమ్మా, ఆమె ప్రార్థనకు వచ్చింది, ఎట్లా చూస్తావు, ఎందుకు నువ్వు అంటే రక్షించబడ్డావు నీ కుటుంబం అంతా, ఆమెను అలా ఎందుకు చూస్తావు, అలా చూడొద్దమ్మా, ప్రార్థన చేయండి ఆమె కోసం. ఈ బోధలన్నీ మైండ్లోకి ఎక్కి అందరం వింతగా చూస్తుంటే అంతా మళ్ళాకి రావాలా. గోరింటకు పెట్టుకుని చర్చకు వచ్చారు అనుకోండి, ఆ సిస్టర్స్ ఇద్దరు వాళ్ళ పిల్లలు కూడా పెట్టుకున్నారు అనుకోండి, సండే స్కూల్లో కూర్చో తెలిపమన్నారట. ఇక్కడ బైబిల్లో గమనించి
గోరింట కనబడిందని సండే స్కూల్ని వెళ్ళగొడతావా? బుద్ధి ఉందా నీకు అసలు? వాళ్ళు ఏదో పెట్టుకొని వచ్చారు. పిల్లల్ని కూర్చొనివ్వండి, వాక్యం వినివ్వండి. వాళ్ళ ఆత్మల కొరకు ప్రభు రక్తం కరిస్తే నువ్వు గోరింటకు చూసి వెళ్ళిపోమంటావా? బొట్టు చూసి వెళ్ళిపోమంటావా? నగలు చూసి వెళ్ళిపోమంటావా? ఇది మెచ్యూరిటీ. తర్వాత దాని ఆపోజిట్ ఏంటి? ఇమ్మెచ్యూరిటీ. ఇమ్మెచ్యూరిటీ అంటే మానసిక వికాసం లేని, వాక్య జ్ఞానంలో ఎదగిన వాళ్ళు చేసే పనులు. మనం యూదులం కాదు, అన్ని జనులను రక్షించబడ్డాం. అన్ని జనులకు రకరకాల బ్యాక్గ్రౌండ్ నుండి వస్తాం. ఇప్పుడు అంటారు గోరింటాకు మన మన కల్చర్, బైబిల్ కల్చర్ కాదు కదండి, బొట్టు పెట్టుకోవడం బైబిల్ కల్చర్ కాదు కదా. మరి చీర కట్టుకోవడం గట్టి చెప్పండి. బైబిల్ ఖర్చు మరి చీర కట్టుకున్న కూడా రావద్దంటావా? మీ అమ్మ ఇంటికి వెళ్ళేసరికి చీపురు కట్టు పట్టుకుంటుంది. మన అమ్మలందరూ ఏం కట్టుకుంటున్నారు? కట్టుకోవట్లేదా? అది ఇండియన్ కల్చర్ కాదా? దాన్ని ఒప్పుకున్నప్పుడు దీన్ని ఎందుకు ఆటంకపరుస్తాం? విగ్రహ సంబంధమైన తెచ్చుకోలేదు వాళ్ళు. ఏదో స్టిక్కర్ పెట్టుకున్నారు, భర్త గారు ఇబ్బంది పడతారని, కుటుంబంలో ఇబ్బంది పడి రకరకాల ప్రశ్నలు వేస్తారని. ఆమె విశ్వాసంలో బలపడిన తర్వాత ఆమె ధైర్యంగా చెప్పగలిగే రోజు వస్తుంది. భర్త కూడా రక్షణలోకి వస్తాడు, పిల్లలందరూ రక్షణలోకి వస్తారు. ఆమెను బట్టి ఆ ఇంటి వారందరికీ రక్షణ ప్రభునామను కలుగునుగాక. తొందరపడకండి. పరిశుద్ధాత్ముడు అన్ని జనుల మీద దిగి వచ్చినట్టు చదివి చూడండి. ఇంటికి వెళ్ళాక అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 44 నుండి 47 వచనం వరకు అన్ని జనులందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. 40 వచనం నుండి మీరు చదువుకోండి. అపోస్తలుల కార్యం 10:40 నుండి 47 వరకు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ సునీల్ గారి ఫ్యామిలీ కర్ణాటక నుండి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. మనకి భయం కలిగినప్పుడు, సాతాను ఏదైనా శోధనకు గురి చేసినప్పుడు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోమని సాతాను గద్దించాలా, లేదా పాతాళంలో బంధించబడునుగా కానీ పలకాలని ప్రశ్న అడుగుతున్నారండి. యేసు ప్రభువారు దురాత్మలను, అపవిత్రాత్మలను ఏం చేశారు చూడండి ఒకసారి, మీరు జ్ఞాపం చేసుకోండి. ఆ అపవిత్రాత్మను విడిచిపోమ్మని ఆయన గద్దించగా అదేం చేసింది? విడిచిపోయింది. దానికి మించి మనం ఏం చేయనక్కర్లా. వాట్ జీసస్ డిడ్, లెట్ us do it. అంటే ప్రభు చెప్పిన మాటలు ఉందాం. మీరు సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మిన వారి వలన నా నామములో మీరు దెయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడు. వెళ్ళిపో అని చెప్పాలి. లేదు పాతాళ అగ్నిగుండాలు అక్కడ బంధించి అక్కడ ఉంచేయాలి, లేకపోతే అది మళ్ళీ వచ్చేస్తుంది. అంత దూరం మీరు ఆలోచించనక్కర్లేదు, ఆ విధంగా మరి పలకనక్కర్లేదు. అపోస్తలుడైన పౌలు వెళ్తున్న మార్గంలో పుతోను అని దైపాత్మ పట్టిన ఒక అమ్మాయి దైపాత్మతో సోది చెప్తుంటే పౌలు గారు ఏమన్నారు? ఓ దైపాత్మ, ఏమనో విడిచిపో అన్నారు. మనవాళ్ళు కొంచెం అన్ని ఎక్స్ట్రా చేస్తారు ఈ మధ్య. అంటే జనాలు, టెక్నాలజీ పెరిగింది కదా, మరి వదిలేయకూడదండి, పారిపోతే మళ్ళీ వస్తుంది. కాబట్టి దాన్ని అక్కడ ఏం చేయాలి? సిలువ వేయాలి. ఎక్కడ? నరకంలో సిలువ వేసేసి అక్కడ ఉండిపోమని చెప్పాలి. డేరా కుట్టి డేరా వేసి ఇంక అక్కడే ఉండిపో, రావద్దని చెప్పాలి. యాక్చువల్లీ దే హ్యావ్ ఎ టైం. దురాత్మలకు కూడా ఒక క్యాలెండర్ ఉంది, వాడికి డేట్ ఉంది. దే వర్ టాకింగ్ టు జీసస్ వెన్ జీసస్ వాస్ అబౌట్ టు క్యాస్ట్ అవుట్ డీమన్స్. దే సెడ్, జీసస్, అవర్ టైం నాట్ ఎట్ కమ్, వై డూ యూ వాంట్ టు టార్మెంట్ అస్? మా టైం ఇంకా రాలేదు, మా సమయం ఇంకా రాలేదు కదా, మమ్మల్ని ఎందుకు బాధించవచ్చితివి? మాకు ఇంకా టైం ఉందిగా, మా టయానికి ముందే వచ్చేందుకు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావు. అమెరికా దేశంలో ప్రధానమంత్రి ఎన్ని సంవత్సరాలు ఏలుబడిలో ఉంటాడు? ప్రెసిడెంట్ ఎన్ని సంవత్సరాలు ఉంటారు చెప్పండి? 4 years. ఇండియాలో 5 years. మళ్ళీ ఏం జరుగుతాయి? ఎలక్షన్లు నెగ్గితేనే మళ్ళీ ప్రధానమంత్రి, లేకపోతే మాజీ మంత్రి. ఏమవుతారు? మాజీ మంత్రి. అంటే ఆ అధికారంలో ఉన్న వ్యక్తి అధికారం 5 years అని నియమించబడింది. ఈలోగా మనమంతా దిగిపోమని అన్నాం అనుకోండి, దిగుతారా? 2 years అవగా నువ్వు వెళ్ళిపో, మాకు నచ్చలేదు, దిగిపోమంటే దిగిపో. అంటే వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు ఏలుబడిలో ఉంటారు. మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చేదాకా ఆగాలి. అలాగే సాతానుకు, దురాత్మలకు, చీకటి శక్తులకు, పడిపోయిన ఆత్మలకు టైం ఒకటి ఇవ్వబడింది. ఈ టైం ఆదాముకి ఇచ్చాడు దేవుడు. భూమిని, ఆకాశం నిలబడి చేయడానికి టైం ఇచ్చాడు. అయితే మా ఆదాము తనకున్న అధికారాన్ని సాతానికి ఇచ్చేసాడు కాబట్టి, అందుకే సాతాను ఇది నాకు ఇవ్వబడింది అన్నాడు అపవాది. సో నా ఆదాము ఎన్ని సంవత్సరాలు భూమి మీద జీవిస్తూ మానవులందరూ కూడా భూమి మీద ఉండి అధికారం చెలాయించాలో, ఆ అధికారం దేవుడిస్తే దాన్ని తీసుకెళ్ళి వాడికి అప్పగించారు.
ఇప్పుడు ఈ భూమి ఉన్నంత వరకు అనండి ఒకసారి, అంటే మానవ జాతి భూమి మీద నుండి తన సంఘం కొనిపోయేంత వరకు అవి ఏలుబడి చేస్తూనే ఉంటాయి. వాడికి ఉన్న టైం అది. ఆ తర్వాత వాటన్నిటిని బంధించి దేవుడు పాత్రలో పడేస్తున్నాడు. దానికంటే ముందెందుకు వచ్చి వెళ్ళగొడుతున్నామని అవి అంటున్నాయి. సో డీమన్స్ హ్యాస్ ఎ పవర్. దట్ పవర్ వాజ్ గివెన్ టు యాడమ్ బై గాడ్. మన పవరే వాడు దొంగలించాడు ఆది ఆదాము యొక్క డిసొబీడియన్స్ వల్ల, అవిధేయత వల్ల. నేను ఇప్పుడు మీరు అడుగుతాను, నేను అడిగిన దానికి మీరు చెప్పండి. ముఖ్యమంత్రి గారికి ఉన్న పవర్ ఎవరిది? చెప్పాలి. ప్రజలు ఇస్తే కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ప్రధానమంత్రికి ఉన్న పవర్ ప్రజలదే. అవునా? సాతానుకున్న శక్తి సాతాన్ శక్తి కాదు, అది ప్రజలదే. ప్రజలంటే ఎవరి ద్వారా తీసుకున్నాడు? ఆదాము అవ్వ దగ్గర. అంటే మనకున్న రైట్స్, మనకున్న పవర్ని వాడు కొట్టేశాడు. అవన్నీ మన దగ్గర ఉండాల్సినవి. మనం బుద్ధిహీనంగా ఆదాము అవ్వ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళి వాడికి ఇచ్చేశారు. అందుకే వాడు అంటాడు లూకాసు వార్త 4:6-7 వచనాల్లో, ఇదంతా నాకు ఇవ్వబడింది, నేను ఎవరికి ఇవ్వాలనుకుంటానో వారికి ఇస్తాను అన్నాడు. నాకు సాష్టాంగం పడితే నేను ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తాను, ఇది నాకు ఇవ్వబడింది అన్నాడు. ఈ అధికారం నాకు ఇవ్వబడింది, నాది కాదు. నాకు ఇప్పుడు ఈ మైక్ నాకు ఇవ్వబడింది అనండి ఒకసారి. అంటే ఆ మైక్ మీద లూకాసు వార్త 4:6-7 వచనాలు చూడండి. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమ నీకెత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇవ్వకూడదునో వానికి ఎత్తును. ఆ 3వ లైన్ గట్టిగా చదవగలరా? అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఇప్పుడు ఆ స్కూటర్ ఎవరిదంటే నాది కాదు, నాకు అప్పగించి వెళ్ళాడు మా ఫ్రెండ్ అంటే, అప్పుడు ఆ స్కూటర్ ఎవరిది? మీది కాదు. మీ ఫ్రెండ్ ఎవరికి అప్పగించాడు? మీకు అప్పగించాడు. ఇప్పుడు సాతాను అన్నాడు అది నా పవర్ అంటలేదు, ఇది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎక్కడి కొట్టేశాడు? ఎక్కడి ఎవరు అప్పగించారు? ఓకే, వాడు ఫాలిన్ దూత కదా, వాడు పడిపోయాడు, వాడి దగ్గర పవర్ లేదు, అధికారం పోగొట్టుకున్నాడు. కానీ కన్నింగ్నెస్తో మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. జైల్లో ఉన్న వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారా? ప్రజల్లో ఉండి కూడా పోటీ చేస్తున్నారు. బయట ఎలక్షన్లో నెగ్గాడు అనుకోండి, ప్రజల్లో ఉండి బయటకు వచ్చేస్తున్నాడు, ఎమ్మెల్యే అవుతున్నాడు, ఎంపీ అవుతున్నాడు, అలాగే కొన్ని చోట్ల మినిస్టర్లు కూడా అవుతున్నారు. ఎలా అయ్యారంటే, ఎలా ఎలక్షన్లో పోటీ చేశారంటే వాళ్ళు అనుచరుల ద్వారా చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే అపవాదిని సాతాను దేవుడు పడగొట్టినా వాడు ఆదాము యొక్క మోసం, అంటే ఆదాము మోసపోవటం వల్ల వారికి అధికారం దక్కింది. ఇప్పుడు దెయ్యాలను ఎలగొట్టినప్పుడు ఎలా ఎలగొట్టాలి? యేసుప్రభువు ఎలా ఎలగొట్టారు? మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో వెళ్ళిపోమన్నాడు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 17-18లో నా నామములో దెయ్యాలను వెలగొట్టమన్నాడు, విడిపించమన్నాడు. లూకాసు వార్త 10:1-10 వరకు, మత్తయి వార్త 10:1-10 వరకు, మాథ్యూ 10:1-10, లూక్ చాప్టర్ 10:1-10 క్యాస్ట్ అవుట్ అన్నాడు. జేమ్స్ చాప్టర్ 4:7 రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ అన్నాడు. ఉదాహరణకి దోమలు మన మీదకి వస్తుంటే ఏం చేస్తాం? తోలేస్తుంటాం. అలా కాకుండా ఈరోజు తోలేసాం, మళ్ళీ రేపు వస్తాయా? వస్తూనే ఉంటాయి. నిన్న తోలేరు కదండి, మళ్ళీ రావడం ఏంటి? దోమ నేచర్ అది అనండి. ఏం చేస్తుంటాయి? వస్తూనే ఉంటాయి. ఈగలు మీ ఆహారం మీద కూర్చున్నప్పుడు ఏం చేస్తారు? తోలేస్తాం. అవి మళ్ళీ వస్తాయా? వస్తాయి. అవి మళ్ళీ వచ్చి మన ఆహారం మీద కూర్చోకుండా ఉండాలంటే ఏం చేయాలి? పాత్ర పెట్టాలి. మన స్టవ్ మీద కూర్చుంటుంటే స్టవ్లో నిప్పి పెట్టాలి. ఆహారం మీద కూర్చోకుండా జాలి లాంటిది పెట్టాలి, అవి రావు. అలాగే మనం దురాత్మలను వెళ్ళగొట్టిన తర్వాత దేవుని వాక్యం చేత కవర్ చేయబడాలి. మనం యేసు రక్తంలో కవర్ చేయబడాలి. యేసు రక్తమును దాటి ఏ దురాత్మని యొద్దకు రాలేదు. అందుకే యేసు ప్రభువు స్పష్టంగా చెప్పారు, అది వెళ్ళిపోయిన తర్వాత మరలా నీరు లేని చోట తిరిగి నేను విడిచి వచ్చిన ఇంటికి మరలా వెళుతున్నాను అనుకొని వచ్చి ఆ ఇండ్లు ఊడ్చి అమర్చబడి ఉంటూ చూసి, అంటే ఆ ఇంట్లో ఎవరు లేరంట, తనకన్నా చెడ్డమైన 7 ఆత్మలు ఎంట పెట్టుకుని వస్తుందని మత్తయి సువార్త 12:44. విశ్రాంతి ఎంత 12:43 నుండి చదివితే మీకు అర్థమవుతుంది. చదవండి. అపవిత్రాత్మ ఒక మనిషిని చూడండి, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి
ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చబడినట్టు చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 ఆ దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అది దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండను. మరి దేవుని వాక్యం ఎక్కడైనా చెప్తుందా? సిలువలో నరకంలో ఉండిపో, నరకంలో నేను బంధిస్తాం, బయటికి రావద్దు అని ఎక్కడైనా పౌలు గారు చెప్పారా? చెప్పాలి. చెప్పలేదండి. యేసుప్రభువారు చెప్పలేదు. ఏమన్నారు? గద్దించారు అంతే. ఈ మధ్య టెక్నాలజీ పెరిగో మరి మనుషులకు తెలివితేటలు పెరిగో అంటున్నారు, అలా గద్దిస్తే కాదు, అక్కడే ఉంచేయాలి. ఎక్కడ నరకలు అవి ఉండవు. ప్రభువే చెప్పాడు వెళ్ళిపోయాక మళ్ళీ తిరిగి వస్తాయని. అవి మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏముండాలి అక్కడ? వాక్యము, యేసు రక్తము అనండి గట్టిగా. వాక్యము, యేసు రక్తము. ప్రార్థన, ఆరాధన, వాక్యం, యేసు రక్తం అంటే అవి మన ఎదుగు రావు. వీఆర్ కవర్డ్. మనం ఈగలన్నీ ఎలగొట్టాం, విండోస్కి డోర్కి నెట్ డోర్ పెట్టాం. ఇప్పుడు వస్తాయా? రావు. చెప్పాలి. రావు పాస్టర్ గారు. ఒకప్పుడైతే ఇంటి నిండవే ఈగల మూత, దోమల మూత. ఇప్పుడు మనం విండోస్కి మెయిన్ డోర్కి కూడా మనం డోర్ ఫిక్స్ చేస్తాం, నెట్ డోర్. ఇప్పుడు మనకు ధైర్యం ఏంటని? అవి రావు అని. అలాగే ఇప్పుడు మనందరికీ మన మీదకి దురాత్మలు రావని ఒక ధైర్యం ఎవరు ఇచ్చారు? దేవుని వాక్యము, యేసు రక్తము. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ రవి గారి ఫ్యామిలీ బాపట్ల నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. వివాహం చేసుకోకుండా దేవుని సేవ చేయవచ్చా అనే ప్రశ్న సహోదరుడు అడుగుతున్నారు పాస్టర్ గారు. ప్రశ్న మరోసారి. అపోస్టల్ పాల్ దేవుని ఏర్పాట్లు ఉన్నాడు కాబట్టి he did all the ministry till he go to heaven, పరలోకం వెళ్ళేంత వరకు, till he became martyred. He lived alone, వివాహం లేకుండా సేవ చేశాడు, సేవలో వాడబడ్డాడు. ఎలైషా we see some people in the Bible. అలాగే పిలుపుకు 4 కుమార్తెలు ఉండేవారు. all of them are prophetess, and they also not married. There are some people without marriage, they lived for God. Some people after marriage, with the children, with the family, they served God. Elijah powerful సేవకుడే కదా, ఎలీషా పవర్ఫుల్లే కదా. మరి అదే టైంలో మోసెస్ with the family did. So what is God's will be done in your life? ఇప్పుడు మదర్ తెరిసా గారు ట్రైన్లో వెళ్తున్నారు. మళ్ళీ తన సొంత దేశం ఏంటో చెప్పండి. వారి సొంత దేశం చెకోస్లోవేకియా. వెళ్ళిపోవాలి. కానీ ఆ ట్రైన్లో ఉన్న ప్రజలను చూసినప్పుడు బాధ కలిగి వాళ్ళంతా అక్కడ ఉమ్మేస్తున్నారు, అక్కడే గాయాలతో ఉంటున్నారు, జనరల్ బోగీలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అరే ఏంటి ఇక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి, మురికి వాడ, బయటకు తోసేస్తున్నారు. వీధుల్లో కొంతమంది ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారంటే మా ఇంట్లో వాళ్ళు తోసేసారండి బయటకు, ఎందుకంటే కుష్ఠరోగం వచ్చిందని. అయితే ఇంకా చూసుకోవాలిగా, అసలే రోగంతో ఉంటే నువ్వు బాధపడుతుంటావు, ఆదరించాల్సినప్పుడు బయటకు నెట్టేశారంటే అవును ఆ శాపం వాళ్ళకి అంటుకుంటుందని బయటికి రోడ్డు మీద నెట్టేశారు. అనాథ బిడ్డలు, యవన కుమార్తెలు, వాళ్ళు పాడు చేసేసి రోడ్డు మీద తోసేశారు. వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయ్యారు. ఇవి చూసినప్పుడు ఆమె మనసు మారిపోయింది. నేను వెళ్ళాలి, ఇలాంటి వారందరికీ సేవ చేసి జీసస్ని వారికి పరిచయం చేయాలనుకుంది. వాళ్ళకి కూడా విరోధంగా మాట్లాడే దౌర్భాగ్యులు చాలామంది బయలుదేరారు. కానీ ఆమె జీవితం డెడికేట్ చేసుకుంది. మరి చనిపోయేంత వరకు దేవుని మార్గంలో జీవిస్తూ అనేకులకు ఆమె ఏమైంది, తల్లిగా పిలువబడింది, ఆదరించింది. అందులో మన దేశస్తులను ఎంతో సేవ చేసింది. మన దేశంలో ఎవరన్నా స్త్రీ అలా చేశారా? గొప్పలు చెప్తాం కానీ ఆమె తిడుతుంటారు కానీ కొంతమంది. మన దేశంలో ఒక స్త్రీ అంతమందికి సేవలు అందించే స్త్రీని ఒక ఆమెను చూపించండి నాకు. కొద్దిగా చేస్తున్నారు అక్కడక్కడ, కానీ మదర్ తెరీసా అంత చేసిన వాళ్ళు ఉన్నారా? షీస్ డన్ అ లాట్ వితౌట్ మ్యారేజ్. ఆమె అన్నారు, ఎందుకు ఆమె తోటి వాళ్ళు అన్నారు, నీళ్ళంటి వాళ్ళు మేమంతా పెళ్లి చేసుకుంటే నువ్వు ఎందుకు చేసుకోకుండా ఉంటున్నావు? వివాహం చేసుకుని కుటుంబంగా బతుకు, నీకు పిల్లలు అవుతారు, ఎవరికో సేవ చేస్తే నీకు వచ్చేదేంటి అంటారా? అనరా? అని ఉంటారా? అనలేదా? ఆమె యవనంలో ఉన్నప్పుడు చాలా అందగత్తే ఆవిడ. మరి ఆమె అందాన్ని, ఆమెకున్నటువంటి ఆరోగ్యాన్ని అన్నిటిని కూడా పక్కన పెట్టి సేవకు సమర్పించుకుంది. షీ డిడ్ అండ్ మీనింగ్ఫుల్గా జీవించింది. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, అందచందాల కన్నా, లోకంలో ఉన్నటువంటి లోకభాగ్యముల కన్నా గొప్ప దేవుని సేవ చేయడం. ప్రైజ్ ద లార్డ్. భౌతికమైనవి ఏవి కూడా నిలబడవు. మంచి అందమైన భవనం ఏమైపోద్ది? శిథిలం అయిపోద్ది. గోల్కొండ ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఆ గోల్కొండలో మీకు నైట్ పడుకోవడానికి ఇస్తామంటే వెళ్ళి పడుకుంటారు అక్కడ. మీ ఇల్లు, మీ కాపురం అక్కడ పెట్టుకోండి చెప్తే ఆ బండల మధ్యలో మేము అక్కడ ఉంటాను. కానీ రాజులు రాణులు ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు?
అప్పుడు మీరు మన తాతలు ఏమనుకున్నారు? ఏముంటున్నారండి, రాణి గారు ఎక్కడ ఉంటున్నారు, కోరుకోండి రాజుగారు. ఇప్పుడు ఆ కోటలోకి వెళ్తామా? గబ్బిలాలు బూత్ బంగ్లా మాకెందుకు అనుకుంటాం? గబ్బిలాలు తిరుగుతుంటాయి. వీ డోంట్ లైక్ ఇట్. ఒకప్పుడు అది గొప్పది. ఎన్ని శిథిలం అయిపోతాయి. మనిషి ఆరోగ్యం కూడా ఏమైపోద్ది? ఈ గుడారం ఒక రోజున ఏమవుతుందండి? శిథిలం అయిపోతుంది. కనుక జీవించి 100 సంవత్సరాల్లో మీనింగ్ఫుల్గా జీవిద్దాం. దేవుడు కుటుంబం ఇస్తాడా? ఎస్, నిశ్చితమైన దీవప్రభుని. అలాగే డెడికేషన్ నీలో రావాలి నాన్న. ఆ సమర్పణ వస్తే, ఆ డెడికేషన్ నీ హృదయంలో ఒక మంటలాగా, తీరని మంట దేవుడు పెడితే, గో హెడ్ అండ్ సర్వ్ ద లార్డ్. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. నేను ఇప్పుడు ఆశీర్వాదంతో ముగిస్తాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం, యేసు రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులకు, వాక్యమునకు విధేయులైనటువంటి మీకును ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆత్మీయులందరికీ, ప్రార్థనా పరులకు, విజ్ఞాపనకర్తలకు, పరిశుద్ధులకు, దైవ సేవకులకు, ఈ ఉదయకాల నూతనంగా పాల్గొన్న వారికి, మిషనరీ కుటుంబాలకు, ప్రతిదినము నూతనంగా పాల్గొంటున్న వారికి, మానక పాల్గొంటున్న మీకు, మీ కుటుంబాలకు సదా తోడి నడిపించి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. మీరు వర్ధిల్లి అభివృద్ధి పొందుదురు గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశించును గాక. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన మనం చేసే ముందు